పశ్చిమ గోదావరి జిల్లా కొండపాడులో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. ఆక్వా చెరువు వద్ద ఉన్న బియ్యం పిండిని దుర్గకు ఓ యువకుడు ఇచ్చాడు. దానితో దుర్గ బజ్జీలు వేసింది. ఇవి తిన్న 11 మందికి తీవ్ర అస్వస్థతకు గురయ్యి వాంతులు చేసుకున్నారు. బజ్జీలు గర్భిణి సూర్యకుమారి తిని అపస్మారక స్థితిలోకి వెళ్లక కన్నయ్య తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిలో కొందరు భీమవరంలో చికిత్స పొందుతుండగా తణుకులో ప్రైవేట్ ఆసుపత్రిలో మరికొందరు చికిత్స పొందుతున్నారు. మా ఉంగుటూరు నియోజకవర్గం గణపురం మండలంలో ఉన్నటువంటి ఎస్కొండేపాడు అనే గ్రామంలో నిన్న జరిగినటువంటి ఒక చిన్న దుర్ఘటన. ఎందుకంటే ఎవరో పాపం ఇంటికి మర్యాద కోసం ఎవరో ఇంటికి వస్తే వాళ్ళు కూడా ఏదో ప్రేమతో అక్కడ ఉన్నటువంటి బజ్జీలు వేసి పెడితే ఆ బజ్జీలు వేసినటువంటి యొక్క పిండి మరి అదంతా కూడా చెడిపోయిన పిండి అని గమనించకపోవటం వల్ల మరి వచ్చిన వాళ్ళకి మర్యాద చేయాలనే ఉద్దేశంతో పాపం వాళ్ళు అనుకోకుండా జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. 11 మంది మరి హాస్పిటల్ పాలవటం, అందులో 2-3 కొద్దిగా ఎప్పటికి కూడా ఇంకా సీరియస్గానే ఉండటం చాలా బాధాకరం. వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఇక్కడ కలెక్టర్ గారికి కానీ జాయింట్ కలెక్టర్ గారికి కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే మంత్రి గారికి కానీ వీళ్ళంతా కూడా చిన్న చిన్న వ్యవసాయ పనులు చేసుకున్నటువంటి చిన్న చిన్న కుటుంబాల వాళ్ళు ఈ కార్పొరేట్ హాస్పిటల్స్లో మరి వాళ్ళకి వైద్యం అంటే వాళ్ళకి తలకమించిన భారం అవుద్ది. వాళ్ళంతా కూడా ఎవరో కూడా ఆర్థికంగా బాగా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారిని ఇక్కడ నేను మంత్రులు కానీ మా ఎమ్మెల్యే గారు వాళ్ళతో కూడా మేమంతా కూడా మాట్లాడి ఖచ్చితంగా వాళ్ళంతా కూడా మరి చిన్న చిన్న కుటుంబాల వాళ్ళే ఇప్పటి వరకు మరి దేవుడి దయ వల్ల ఎవరికి కూడా ప్రాణభయం లేదు, కానీ అందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రభుత్వ పరంగా వారికి అందించేటటువంటి సహాయం గురించి మరి కలెక్టర్ గారికి కానీ జాయింట్ కలెక్టర్ గారికి కానీ అలాగే మా మంత్రి గారు రామానాయుడు గారు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ మేమందరం కూడా మాట్లాడి ఆ కుటుంబాలకి న్యాయం చేసే విధంగా, ఎందుకంటే ఆర్థికంగా వాళ్ళ మీద భారం పడుకోకుండా చూసేటువంటి బాధ్యత మరి మేము తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ వాళ్ళందరూ కూడా మరి పూర్తిగా కోలుకొని ఎవరు వాళ్ళు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఫుడ్ పాయిజన్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాను ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. భాను, చెప్పండి, ఫుడ్ పాయిజన్ కి గురైన వారిలో ఒక గర్భిణి కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? రైట్ హర్ప్రియ, పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం కొండేపాడులో ఫుడ్ పాయిజన్ అయితే జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఆక్వా చెరువుల వద్ద ఉన్న కొంతమంది కూలీలు ఎవరైతే ఉన్నారో ఆక్వా చెరువుల కల్చర్ ఇక్కడ ఎక్కువ కాబట్టి, ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువ కాబట్టి అక్కడ కూలీలు ఇటు బీహార్ నుంచి అదేవిధంగా ఒరిస్సా నుంచి కూడా ఎక్కువ మంది వలస కార్మికులు అయితే ఇక్కడ రావడం అయితే కూడా జరుగుతుంది. వాళ్ళు తినడానికి పెట్టుకున్న ఏదైతే చపాతీలు పులకాలు వేసుకుంటే పెట్టుకున్న బియ్యపు పిండిని అక్కడ ఉంచడం అయితే జరిగింది. కానీ అది కొన్ని రోజుల నుంచి కొన్ని నెలల నుంచి కూడా అది నిల్వ ఉన్న పిండిలాగా దాన్ని ఇప్పటికే గుర్తించడం కూడా జరిగింది. వాళ్ళు పని ముగించుకుని వెళ్ళిపోయిన తర్వాత ఆ గ్రామానికి చెందిన మేకమట్ట దుర్గ అనే వ్యక్తి అక్కడికి వచ్చి ఆ పిండిని ఇంటికి తీసుకెళ్ళడం అయితే కూడా జరిగింది. అతని భార్య ఎవరైతే ఉన్నారో దుర్గ ఎవరైతే ఉన్నారో ఆమె ఆ పిండితో బజ్జీలు వేయడంతో ఆ బజ్జీలు పక్క ఇంటి వాళ్ళకి అటుపక్క ఇంటి వాళ్ళకి కూడా ఇవ్వడంతో కూడా ఒక్కసారిగా మొత్తం ఇప్పుడు 11 మంది ఇంకొక 20 మంది దాకా కూడా అస్వస్థతకు గురయ్యారని చెప్పని గ్రామస్తులు చెప్పే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది. విషాదకరమైన విషయం ఏంటంటే దీంట్లో మూడేళ్ల పసికందు కూడా అయితే ఒకరు ఉన్నారు. సూర్యకుమారి అని చెప్పని ఒక గర్భిణీ స్త్రీ కూడా ఈ బజ్జీలు తిన్న వాళ్ళల్లో కూడా ఉన్నారు. బజ్జీలు తిన్న వెంటనే గర్భిణీ స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆవిడ వెంటనే అన్కాన్షియస్ స్థితిలోకి అయితే ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోయిందని చెప్తున్నారు. వెంటనే కొంతమందిని అయితే భీమవరం ప్రైవేట్ ఆసుపత్రికి, మరి కొంతమందిని అయితే తణుకు ప్రైవేట్ ఆసుపత్రికి పంపించడం అయితే కూడా జరిగింది. హరిప్రియ, ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు ఉదయం నుంచి ఇటు కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, అదే విధంగా వాళ్ళందరికీ మెరుగైన ఆరోగ్యం అందుతుందా లేదా అన్న విధంగా కూడా ఇటు పక్క వైద్యులను అందరినీ కూడా పర్యవేక్షిస్తున్నారు. మరో పక్క పోలీసులు అసలు ఫుడ్ పాయిజన్ ఏ విధంగా జరిగింది, దాంట్లో ఇంకేమైనా కెమికల్స్ ఏమైనా కలిసాయా లేకపోతే వాంటెడ్ అన్వాంటెడ్ ఏమైనా జరిగిందా అన్న నేపథ్యంలో కూడా పోలీసులు దీని మీద దర్యాప్తు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే గర్భిణీ స్త్రీ ఎవరైతే ఉన్నారో అమ్మాయి పరిస్థితి కొద్దిగా నిలకడగా ఉందని చెప్తున్నారు. 3 ఏళ్ల పసికందు ఎవరైతే ఉన్నారో అతని పరిస్థితి కొద్దిగా విషమంగా ఉందని చెప్పినారు. ఇప్పటికే వైద్యులు అయితే ప్రకటించడం అయితే జరిగింది. హరిప్రియ.